ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 6 డిసెంబర్ నుండి 12 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకొని ఎక్కువ జాగ్రత్తతో మీరు పని చేయాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి కొంత వ్యథ, ఏదో తెలియనటువంటి ఒక భయం, ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క పై అధికారుల వల్ల లేదా యాజమాన్యంతో స్వల్పమైనటువంటి విభేదాలు, ముఖ్యంగా ఉద్యోగస్తులకి స్వల్పమైనటువంటి విభేదాలు, మానసికమైనటువంటి కొంత భయంతో కూడుకున్నటువంటి కొంచెం బాధ, ఇవి తెలియకుండానే అపార్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. కనుక ఇట్లాంటి ప్రతి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త అవసరం. తొందరపడి మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలను బయటకు తెలియకుండా కాస్త జాగ్రత్తగా, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడని కదా, ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు ఆచరించాలి, పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీపై అనవసరమైనటువంటి నిందలు మోపాలని, ఒక రకమైనటువంటి అపకీర్తి ఆపాదించాలని ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా మీలో ఉండే రహస్యాలను తొందరగా బయటపరచకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆహార విహారాదుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైన ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. ఉద్యోగులకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ప్రయాణాల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగం మారాలనేటువంటి ప్రయత్నాలు కాస్త తాత్కాలికంగా మీరు ఈ వారం ఆ విషయంలో ఆలోచించకపోవడమే ఉత్తమమైనటువంటి విషయం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చికాకు నుంచి బయటపడడానికి శనేశ్వర సూర్యాష్టకాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా మరవకూడదు. తద్వారా అనుకూలమైన ఫలితం మీరు పొందుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కొందరి సలహాల వల్ల, కొందరి ప్రోద్బలం వల్ల మీకు ఇష్టం లేకున్నా కానీ మనస్సుకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఎక్కువగా మీ శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళని మీరు నిరాదరించడం, వాళ్ళను పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. వ్యక్తుల యొక్క మనస్సును గాయపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా స్వల్పమైనటువంటి చికాకులు, స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఉత్సాహ భంగం కనబడుతుంది. ఎంత ఆశించినా ఏదో చేయాలంటూ ఆరాటం, కానీ సమయానికి కాస్త నిరాశ ఏర్పడటం. అంతేకాకుండా వృధా సంచారం, అనవసరమైనటువంటి అకారణమైనటువంటి ఏదో ప్రయోజనం ఆశించి వెళ్ళాలనేటువంటి ప్రయాణాలు కూడా కాస్త అది ప్రయోజనం జరగకుండా వృధా సంచారం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు. కొంతమందికి మాత్రం ఏమైనా చేసినా సరే ధనం మాత్రం సంపాదించాలి అనేటువంటి కొన్ని ఇష్టం లేని పనులపైన కూడా కొంత ఆసక్తి, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అతి కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్ర, రాహు, కుజ ఈ 3 స్తోత్రాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. సూర్యాష్టకాన్ని మరవకండి. చక్కని అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంది. మానసికమైన ఉత్సాహం ఇవన్నీ కూడా కలుగుతాయి. వినోదాలు, విందు భోజనాలు ఇవన్నీ కూడా వెళ్ళటం, ఆత్మీయులను కలుసుకోవటం,
తద్వారా కొంత ధనవ్యయం ఏర్పడినా కానీ అది ప్రయోజనకరమైన ధనవ్యయంగా మీకు మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గత ఎప్పుడో మీరు పెట్టుబడిగా పెట్టినటువంటి ధనం కాస్త అది మీకు ప్రయోజనకరమై కాస్త అది వృద్ధి చెంది మీరు మరచిపోయినటువంటి విషయం కూడా మీకు మళ్ళీ గుర్తుకొచ్చి అది మీకు ప్రయోజనకరంగా మారేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మానసికమైన చక్కని ఉత్సాహం ఈ వారం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు మీ యొక్క ముఖ్యంగా ఉద్యోగస్తులకి గతంలో సహకార నిరాకరణ చేసినటువంటి మీ సహోద్యోగులు కానీ, మీ యాజమాన్యం కానీ, మీ పై అధికారులు కానీ మీ యొక్క విషయాన్ని గుర్తించి మీ యొక్క మానసికంగా ఉండేటువంటి మీ యొక్క మంచితనాన్ని గుర్తించి చక్కని ఇంకా మీకు ప్రోత్సాహం ఇవ్వటమో లేదా ఉద్యోగంలో కానీ మీరుండే ప్రస్తుతం ఉండేటువంటి స్థితిలో కానీ కొంత మీకు ప్రమోషన్లు ఇవ్వటమో ఇవన్నీ కూడా ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల వల్ల మీకు కొంత మేలు కూడా లాభం కూడా జరగవచ్చు. బాల్యమిత్రులను కలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా యత్న కార్య విజయము ఏ ప్రయత్నం కోసమైతే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆరాటపడుతున్నామో అది కూడా మీకు అనుకూలంగా మారవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రం ఈ రెండూ చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే విపరీతమైనటువంటి అకారణంగా అనాలోచితంగా కొంత ధనాన్ని మీరు వెచ్చించాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. విద్యారంగంలో చక్కగా వారం చెప్పినట్టుగానే చక్కని ఉన్నతి ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు ఈ వారం లభించవచ్చు. మీరు కోరుకుంటున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీటు కూడా దొరకవచ్చు. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేవాడి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది. విదేశ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ శాశ్వత నివాస యోగ్యత కోసం పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు కదా, అలాంటి వాటికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కగా ప్రయోజనకరంగా ఉంది ఈ వారం. మొత్తం మీద ఈ వారం దాదాపుగా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశము ఈ వారం కనపడుతోంది. అయితే పరోక్షమైనటువంటి శత్రువుల వల్ల మీ ముందు ఏమీ అనకుండా తెరచాటుగా మీ గురించి కొంత దుష్ప్రచారం చేయడం, అది కాస్త మీకు ఎవరినైతే ఎక్కువగా మీరు మానసికంగా కానీ మిత్రత్వంగా కానీ ఇష్టపడ్డారో వాళ్ళు తన వాళ్ళు అనుకున్నారో వాళ్ళే మీ గురించి కొద్దిగా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మీకు కాస్త మానసికమైనటువంటి చికాకు మనోవ్యధకు కారణమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రంతో పాటు గణపతి స్తోత్రాన్ని కానీ సంకటనాశ గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ఏదో తెలియనటువంటి మానసిక విచారం, తాము ఎంత చక్కగా ఉన్నా, తాము ఎంత నిర్మలత్వంతో ఉన్నా, ఎంత పారదర్శకంగా ఉన్నా కానీ ఏటి వాళ్ళు అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక వ్యథ మనసులో ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఏదో తెలియనటువంటి ఒక అసూయ కూడా మీలో ఏర్పడవచ్చు. ఏటి వాళ్ళని చూసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసి తొందరగా జీర్ణించుకోలేని వ్యవస్థ. ఎందుకంటే గతంలో మీకు కొన్ని ఏర్పడిన అనుభవాల దృష్ట్యా ఈ విధమైనటువంటి పరిస్థితి మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శారీరకమైనటువంటి కొంత బలహీనత, శారీరకమైన చికాకులు, ఒక విధమైనటువంటి ఎముకలలో సమస్యలు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనం సకాలంలో చేతికందక ఎక్కడైతే మీరు మాట ఇచ్చారో అక్కడ మీ మాటను నిలుపుకోలేక ఈ విధమైనటువంటి కొంత అస్తవ్యస్తమైనటువంటి చికాకు ఏర్పడుతోంది. విదేశాల్లో ఉండేటువంటి తమ యొక్క బంధువులకు కానీ విదేశాల్లో ఉన్నటువంటి తమ యొక్క శ్రేయోభిలాషులకు మీ సహాయం అవసరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైతే ఒక రకమైన ప్రయోజనం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయోజనం కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా వృధా సంచారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మౌనం
ఎక్కువగా అతి ఆవేశం కాస్త తగ్గించుకోవడం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తల్లో ఒకటి. అందుచేత ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా బృహస్పతి శనేశ్వర ఈ 2 ధ్యానాలు చక్కగా చేయండి. సూర్యాష్టకాన్ని మరవకూడదు. తద్వారా అనేకమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఒక రకమైన మానసిక అభద్రత, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రయోజనం అందకపోవటం, కొందరికి ఆ ప్రయోజనం అందినా కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవటం, ఒక రకమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒక వ్యధ, శారీరకమైన ఉత్సాహం నశించడం, ఒకేసారి 2 పనులు చేయాలనేటువంటి సంకల్పం కలగడం, 2 అవకాశాలు వస్తే ఏది ఉపయోగించుకోవాలో తెలియని ఒక పరిస్థితి, ఈ రకమైనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతున్న ఈ కన్యారాశి వాళ్ళకి. అంతేకాకుండా సహవాస దోషాలు కూడా కనపడుతున్నాయి. కాస్త స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మిమ్మల్ని ఏదో మంచి మాటలతో చెప్పి మిమ్మల్ని అనవసరంగా ఒక చిన్న చిన్న విషయాలను వారు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఒక రకంగా బాధ పెట్టేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. స్వజన విరోధం అంటే తన వాళ్ళే తన గురించి సరైన భావంతో లేరనే విషయం తెలిసి మానసికంగా కుంగిపోవడం, ఈ విధమైనటువంటి చికాకులు ఈ వారం కనపడుతున్నాయి. శారీరకమైనటువంటి జ్వరం కానీ లేదా శారీరకమైనటువంటి కొంత నలత ఈ వారం మీకు కనపడుతుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కాస్త మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికే ఈ వారం దాదాపుగా ఉపయోగించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం ఇది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రము, రాహు స్తోత్రం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. అదేవిధంగా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం కనపడుతోంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, వృధా ప్రయాస ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మానసికంగా ఏదో రకమైన ఒక అభద్రత, మానసికంగా ఒక చిన్న క్లేశము ఈ వారం కనపడుతోంది. తాము ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడుతున్నా పొందాల్సిన ప్రయోజనం పొందలేకపోతున్నామే అనేటువంటి ఒక బాధ మనసులో ఏర్పడటం, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నామో వాళ్ళ ద్వారానే మోసపోవటం ఇలాంటివి కూడా కనపడుతోంది. అంతేకాకుండా ఒకేసారి 4 పనులు చేయాల్సి రావటం, ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో ఈ వారం కనపడుతున్నాయి. వృధా ప్రయాస, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావటం, అపవాదులు, మీకు సంబంధం లేని విషయంలో కూడా కొందరికి వేడుకగా మారటం, మిమ్మల్ని అనవసరమైనటువంటి అపనిందలు మీపై మోపడం ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మొత్తం విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కాస్త కృషి చేయండి. ఇక ఉద్యోగస్తులకు కాస్త సంయమనంతో ఉండాలి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. అదేవిధంగా వ్యాపారులు కూడా కాస్త తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుతం ఉండేటువంటి వ్యాపారాన్ని ఒక పద్ధతిగా నడుపుతూ వెళ్ళాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు ఏదైనా ఒక శివాలయంలో చక్కగా గోక్షీరంతో, ఆవు పాలతో అభిషేకం చేయించండి. అనేకమైన సమస్యల నుంచి మీరు బయటపడండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఏదో తెలియనటువంటి ఒక భయం వెంటాడవచ్చు, చోరబాధ కనబడుతుంది. ముఖ్యమైనటువంటి కాగితాలు కానీ, ముఖ్యమైనటువంటి కొంత విలువైనటువంటి వస్తువులను కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అతి జాగ్రత్త వల్ల ఎక్కడో పెట్టినటువంటి వస్తువు గుర్తుకు రాకపోవడం, తద్వారా దానికోసం విపరీతంగా వెతకటం ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా అపనిందలు భరించాల్సిన పరిస్థితి. తాము ఎంత చక్కగా ఉన్నా ఎదుటివారి గురించి ఎంత చక్కగా ఆలోచించినా కానీ ఎదుటివారు మీపై ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం వల్ల మీపై తెలియకుండానే ఒక రకమైనటువంటి అపవాదులని, ఒక రకమైన అపకీర్తిని ఆపాదించాలనే ఉద్దేశంతో అపనిందలు మోపేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మనశ్చాంచల్యం, మానసికమైనటువంటి చికాకు ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలస్యమైనటువంటి ఈ రోజు కావాల్సిన ఫలితం కాస్త ఇంకా 4 రోజులు కావటం, ప్రతి పనికి కూడా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు రావటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఏదో తెలియనటువంటి భయం, చోర బాధ ఇవి కాస్త ఇబ్బంది కలిగించే విధంగా
ఉన్నాయి. సహవాస విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలైతే పురుషుల విషయంలో, పురుషులైతే స్త్రీ విషయంలో, నూతన స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ వారం చివరిలో మాత్రం కాస్త గృహ సౌఖ్యం కూడా మీకు ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు, సూర్యాష్టకము కూడా మానకూడదు. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మనం పొందవచ్చు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కొంత అపకీర్తి, కొంత మనశ్చాంచల్యము, మరికొంత మరొక వర్గం ద్వారా మిమ్మల్ని పొగడటము, చక్కని సత్కారాలు, చక్కని ఒక రకమైనటువంటి సన్మానాలు మీరు పొందటం ఈ వారం కనపడుతోంది. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం ఈ వారం కనబడుతుంది. వృత్తిలో సరి అయినటువంటి మీరు పూర్తి ఏకాగ్రత చూపించక పై అధికారులతో కానీ, యాజమాన్యంతో కానీ, తమ సహోద్యోగులతో కానీ అనవసరమైన చిక్కులు, ఒకేసారి 4 పనులు చేయాల్సి రావటం, విపరీతమైనటువంటి మానసికమైన సంఘర్షణ, కన్ఫ్యూజను, ఇవన్నీ కూడా ఈ వారం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వృధా సంచారం ఎక్కువగా కనపడుతుంది. సమయానికి భోజనం లేక కడుపుకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశం ఈ వారం కనపడుతుంది. ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు, మొత్తం మీద విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా విదేశాల్లో ఒక చక్కని ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపార ప్రయత్నాల కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు రెండవ ప్రయత్నంలో కొంతవరకు మేలు జరగవచ్చు. దాదాపు భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనేటువంటి చక్కని ఆశ చేత ముందుకెళ్ళండి. అంతేకాని అనవసరమైనటువంటి తొందరగా ఏదో తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త సంయమనం అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి బస్సులో మానకూడదు. విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. శారీరకమైన చక్కని సౌఖ్యం ఏర్పడవచ్చు. శుభకార్యాచరణ చేయటం, శుభకార్యాల్లో కొందరికి మీ సహకారం అవసరం. మీ గృహంలో కూడా శుభకార్యాలు ఆచరించడం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మానసికమైనటువంటి చక్కని సంతోషంతో ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీకు పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ కూడా చక్కగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శారీరకంగా కాస్త గాయాలు కలగకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. సమాజంలో చక్కని గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అంతేకాకుండా మానసికమైనటువంటి సంతృప్తి మాత్రం ఈ వారం మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అదే గొప్ప ధనంగా మీరు భావిస్తారు. ఎక్కువగా వినోదాల కోసమై మీరు తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారం కనబడుతున్నాయి. ఎక్కువగా శ్రమ పడాల్సి రావటం, చిన్న విషయానికి కూడా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఒక సంయమనంతో మీపై ఉంచే బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ యాజమాన్యం చేత పై అధికారుల వల్ల చక్కని పేరు, ప్రతిష్టలు పొందుతారు. ఒక స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడంలో నిమగ్నమవుతారు. బ్యాంకుల ద్వారా పొందాల్సిన రుణం కూడా మీకు అందుతుంది. అంతేకాకుండా విద్యార్థులు చక్కగా ఉంది. పై విద్యల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఇవన్నీ ఈ విషయాలలో మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు గణపతి స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు, చక్కగా చేయండి. తద్వారా అనేక విషయాల్లో మీకు మేలు కలుగుతుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి, అంటే మీ స్వప్రయోజనం కోసం కాకుండా, మీకోసం కాకుండా ఎవరికో ఇతరుల కోసం మీరు ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం మీరు రుణాలు చేయవలసిన పరిస్థితి, తద్వారా ఎదుటివారికి సహాయం చేయటం, తద్వారా మీ స్వప్రయోజనాన్ని కూడా మరచి ఎవరి కోసమో మీరు టెన్షన్స్ అనుభవించాల్సిన పరిస్థితులు ఈ వారం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కార్యాలు కూడా ఈ వేళ కావాల్సిన పని ఇంకా వారం రోజులకు వాయిదా పడడం, ఇదంతా కూడా మనస్సు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంతేకాకుండా
తమ యొక్క ఆత్మీయుల యొక్క ఆరోగ్యం కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్వదేశంలో ఉండేటువంటి తమ యొక్క బంధువుల యొక్క ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియని నిరాశ, స్థానచలనం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకు కూడా కాస్త ఏకాగ్రత లోపించడం, ఏదో నూతన స్నేహాల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడడం, వ్యసనాల వైపు కాస్త మనస్సు లాగటం, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు సాధ్యమైనంత వరకు కాస్త ఓపికతో సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అదేవిధంగా రాహు స్తోత్రం, అంగారక స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆత్మ సంరక్షణ కోసం మీరు ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి. తమ సంతానం తమ యొక్క మాట పట్టించుకోకపోవటం కాస్త మానసికమైనటువంటి మనోభ్యతకు కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అపకీర్తి, ఒక రకమైనటువంటి నిందలు, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు భరించాల్సినటువంటి రావటం, మానసిక విచారం, బంధువుల ద్వారా ఒక అనవసరమైనటువంటి చిన్న చిన్న చికాకులకు కూడా మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి, దుర్వార్త శ్రవణాలు, ఇవి కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. పరపీడనము, అంతేకాకుండా శారీరకమైనటువంటి కాస్త ఎలర్జీలు ఏవైనా మీకు ఏర్పడటం, షుగరు బీపీ ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాదుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఉద్యోగస్తులు ముఖ్యంగా తోటి సహోద్యోగులతో కానీ లేదా భాగస్వామ్య వ్యాపారులతో కానీ తొందరపడకుండా కాస్త ప్రతి విషయాన్ని శాంతి మార్గంలో పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి కావేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంది, కాస్త సంయమనం, కాస్త ఓపికతో ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రము, గణపతి స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మానకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు గోవుకు మినుములు తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు యథామతిగా గోచార ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం పొంది ఆనందంగా, హాయిగా, ఉత్సాహంగా అందరూ ఉండాలని, సాటి వారికి సహాయం చేసేటువంటి ఒక శక్తిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని, ప్రకృతి, దేశం, ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆ విధమైన ప్రార్థించే గొప్ప మనస్సును, శక్తిని కూడా మనందరికీ ఆ శ్రీహపతి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా